ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సంధించిన సమస్యల్లో ఒక సమస్య జనాభాని పెంచండి. సాధారణంగా పాలకులు మన సమస్యల్ని పరిష్కరించాలి, కానీ మన పాలకులు ప్రజలకే సమస్యల్ని క్రియేట్ చేయడం పరిపాటైపోయింది. వాటిల్లో ఒకటి ఈ సమస్య. ఈ జనాభాని ఎక్కువ మందిని కనండి అనే ప్రపోజల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకటి మత సంఘాలు, కుల సంఘాలు. రెండోది లోకసభలో సీట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి జనాభాని కనండి అనే కొందరు. మూడు, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది 25 ఏళ్ళ తర్వాత కాబట్టి ఇవాళ కంటం మొదలు పెడితే 20-25 ఏళ్ళ తర్వాత పనిచేసే జనాభా ఉంటుంది, వృద్ధుల జనాభా ఎక్కువ మంది ఉండదు అనేది ఒక ప్రతిపాదన. ముందుగా ఇక్కడ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ప్రస్తుతం మన భారతదేశంలో రిప్లేస్మెంట్ రేట్ అంటే పాపులేషన్కి ఎంతమంది తగ్గుతున్నారు, ఎంతమంది అవసరం అవుతారు, దట్ ఈస్ కాల్డ్ రిప్లేస్మెంట్ రేట్. ప్రస్తుతం 1.9గా ఉంది. అంటే ఒక ఉమెన్ సుమారుగా 2 కనుక కంటే ఇప్పుడున్న జనాభా ఇలాగనే కంటిన్యూ అవుతుంది. అంతకన్నా తక్కువ మందిని కంటే జనాభా తగ్గుతోంది. అయితే దీనికన్నా ఫెర్టిలిటీ రేట్ కనుక తగ్గితే సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇవాళ భారతదేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.4గా ఉంది. కేరళ, తమిళనాడు, బెంగాల్ 1.3, ఆంధ్రప్రదేశ్, కాశ్మీర్, పంజాబ్ 1.4. అంటే చూచాయిగా ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఈ రిప్లేస్మెంట్ రేట్ కన్నా ఎక్కువగా ఫెర్టిలిటీ రేట్ ఉన్న రాష్ట్రాలు ఏమిటంటే బీహార్ 2.9 టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఉత్తరప్రదేశ్ 2.6, మధ్యప్రదేశ్ 2.4, రాజస్థాన్ 2.3, ఛత్తీస్గఢ్ 2.2. అంటే ఈ బిమారీ స్టేట్స్, మనం వాటిని రోగభూయిష్టమైన రాష్ట్రాలుగా మాట్లాడుతూ ఉంటాం. రోగభూయిష్టం అంటే జనాభా ఎక్కువ, చదువు లేదు, వెనుకబడిన తనం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బిమారీ స్టేట్స్ అంటాం. వాటిల్లో ఎక్కువ మంది జనాభా ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో 1.5గా ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్. అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి 1.3, యావరేజ్ 1.4 ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్. అంటే ఒక్కొక్క మహిళ 1.4 అంటే 1.5 సంతానాన్ని కంటున్నది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు జనాభాని పెంచండి అని ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే, పాపులేషన్లో వృద్ధుల రేటు పెరిగిపోతుంది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, కాబట్టి ఎక్కువ మందిని కంటే 20-25 ఏళ్ళ తర్వాత మనకి పనిచేసే జనాభా పెరుగుతుంది అనేది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఈ వేదిక మీద చాలామంది అందరూ రాజకీయ నాయకులే, మేము ఎవరో 2-3 మినహాయిస్తే వాళ్ళే నిర్ణయాలు చేసేది ఈ రాజకీయ నాయకులే చట్టసభల్లో చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ మేము కూడా చెప్పే అవకాశం మాకు కలిగింది. ఇవాళ పాపులేషన్ మనం అందరం కూడా ఒకప్పుడు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ ఉండేది. ఎన్టీ రామారావు గారు ధనాన్ని 55 చేసి గందరగోళం చేసి మళ్ళీ 58 చేయటం, నాదెళ్ల భాస్కరరావు గారు
ఆ తర్వాత 2014లో 60 దాకా తీసుకొచ్చారు. మనందరికీ తెలిసి ఇవాళ 70 ఏళ్ళు వచ్చిన దాకా జనం పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, AICTE అంటారు, ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజెస్లో వర్కింగ్ కండిషన్స్ని డిటర్మిన్ చేసే సంస్థ అది. 75 సంవత్సరాల దాకా పనిచేయవచ్చని AICTEనే చెప్తుంది ఇవాళ. అంటే ఈ దేశంలో 75 సంవత్సరాల దాకా పనిచేయగలిగిన శక్తి ఇవాళ భారతీయులకు ఉన్నది. అంటే 75 సంవత్సరాల దాకా పనిచేసే శక్తి ఉన్నప్పుడు పనిచేసేవాడి సంఖ్య తగ్గిపోతుంది, రిటైర్మెంట్ అయ్యేవాడి సంఖ్య పెరిగిపోతుందని ప్రభుత్వం అనడంలో అర్థం లేదు. 2, ఒకప్పుడు ఫిజికల్గా మనుషులు పనిచేయాలి. ఇవాళ ఫిజికల్గా మనుషులు పనిచేయకల్లా ఆటోమేషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చెప్తున్నారు AI డాక్టర్స్ని అపాయింట్ చేస్తాను అని. ప్రతి రంగంలోనూ AI డాక్టర్స్ని, AI ఇంజనీర్స్ని అంతా AI మయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు అసలు ఇంతమంది మనుషులు అవసరమా అనేది కూడా పాలకులు ఆలోచించాలి. అంటే కేవలం వృద్ధ జనాభా పెరిగిపోతుంది కాబట్టి జనాభాని పెంచాలనే దాంట్లో ఎలాంటి అంశము లేదు. తర్వాత చాలా ముఖ్యమైన సమస్య, బృందా కారత్ గారు, ఆవిడ మనకు IPS ఆఫీసర్ కిరణ్ బేడి గారు మంచి పాయింట్స్ రైజ్ చేశారు. మేడం చెప్తారేమో అనుకున్నాను, మేడం చెప్పలేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే మీరు 30,000 ఇస్తా ఉన్నారు, 40,000 ఇస్తా ఉన్నారు, ఇవాళ 10,000 రూపాయలకు మద్దతు చేస్తున్నారు, 15,000 రూపాయలకు మద్దతు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆడదాన్ని ఒక యంత్రంగా చూసే రోజుల్లో కాలంలో నువ్వు మూడో బిడ్డని కంటే నాకు 30,000 రూపాయలు వస్తుంది, నువ్వు కను అని ఆ మహిళని మొగుళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అది నువ్వు కంటావా సస్తావా, నువ్వు కంటే నాకు 40,000 రూపాయలు వస్తుంది అని మహిళని ప్రెషర్ చేసి పిల్లల్ని కనిపిస్తారు. చాలామంది ఉన్నారు కదా, నన్ను క్షమించండి, మీలో ఎంతమంది వేసెక్టమీ చేయించుకున్నారు? చేతులు ఎత్తండి. మీలో వేసెక్టమీ చేయించుకున్నారు ఎంతమంది? ఈ దేశంలో మనందరికీ, మగవాళ్ళందరికీ చచ్చేంత భయం వేసెక్టమీ చేయించుకోవాలంటే. అది కూడా ఆడవాళ్ళుగా చేయించుకోమంటాం, ట్యూబెక్టమీ చేయించుకోమంటాం. అంటే ప్రతిదీ మనం ఆడవాళ్ళకే షిఫ్ట్ చేస్తాం భారతదేశంలో. మనం అంత పురుషులం, మగ పురుషులం మనం. రేపు 30,000 రూపాయలకి 40,000 రూపాయలకి ఆడవాళ్ళని పిల్లల్ని కనమంటే వాళ్ళు ఏం చేయాలి? ఇంకో సమస్య ఉంది. మేము ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్స్, ఒక బిడ్డ అయితే 2 ఇంక్రిమెంట్స్, ఇద్దరైతే 1 ఇంక్రిమెంట్. దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఇంక్రిమెంట్స్ క్లెయిమ్ చేసేవాళ్ళు. రేపు ప్రొద్దున థ్యాంక్స్ టు చంద్రబాబు గారు కరప్షన్కి ఇంకొక కత్తిని రైజ్ చేశారు. 3వ బిడ్డ కన్నాడని చెప్పి సర్టిఫికేట్ తీసుకొస్తారు, 4వ బిడ్డ కన్నాడని సర్టిఫికేట్ తీసుకొచ్చి 30,000 రూపాయలు 40,000 రూపాయలు కబ్జా చేస్తారు. సో అంటే అవినీతికి ఒక సరికొత్త మార్గం కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది. మీకు మంచి పాయింట్ కూడా అవినాష్ గారికి, నాని గారికి, గవర్నమెంట్ మీద యుద్ధం చేయటానికి. అంటే ఇవన్నీ కూడా ఆలోచించకుండా కేవలం పిల్లల్ని కనండి అనటంలో అర్థం లేదు. ఇంకొక ప్రమాదకరమైన విషయం అది ఏంటంటే మత కులపరమైంది. ఇవాళ మనలో చాలామంది కుల సంఘాల కార్తీక భోజనాలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళి అక్కడ ఎవరో ఒక ఆయన వస్తాడు, ఇలా అభ్యసం తిప్పుతాడు. మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు, మన కులం వేరు, మన బజారు వేరు, మన ఊరు వేరు, కాబట్టి మన ప్రతాపం చూపించాలి అంటాడు. మన జనాభా తగ్గిపోతుంది, మన జనాభా పెంచాలి. ఈ కులాల వారి
ఇవాళ కార్తీక వనభోజనాల్లో చాలా చోట జరుగుతున్న ప్రమాదం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో ఈ ప్రకటన చేయంగానే తనికెళ్ల సత్య రవికుమార్, ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి విశ్వ హిందూ పరిషత్కి చీఫ్ ఆయన ఒక డిమాండ్ చేశారు. ఏమని చేశారంటే, ఈ దేశంలో ముస్లిమ్స్ జనాభా ఎక్కువగా ఉన్నది, చంద్రబాబు నాయుడు గారి ఈ స్కీము ముస్లింలు జనాభా పెంచుకోవడానికి ఇంకా దోహదపడుతుంది కాబట్టి ఇది కేవలం హిందువులకు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయాలి. ఆయన పేరు తనికెళ్ల సత్య రవికుమార్. ఎంత ధైర్యం అండి! సెక్యులర్ అనే రాజ్యాంగంలో ఉంటే ఒక మత సంస్థ ఓపెన్గా ఇది హిందువులకే రెస్ట్రిక్ట్ చేయాలి అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ యాంటీ హిందూ, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ హిందూ. సమస్య అది కాదు. ఏమవుతుందంటే, రేపు పొద్దున ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ మా కులంలో తక్కువగా ఉన్నది కాబట్టి మా కులానికే ఇవ్వండి, ఇంకో కులానికి ఇవ్వద్దని అడుగుతారు. నిన్న మిస్టర్ అమిత్ షా యూనిఫామ్ సివిల్ కోడ్ ట్రైబల్ ఏరియాస్కి ఎగ్జంప్షన్ ఇస్తామన్నారు. ఇచ్చారు, ఉత్తరాఖండ్లో ఇచ్చారు. When you are exempting one tribe or one race, how can it become uniform civil code? It can't be. It is a selective civil code. ఇవాళ ఇదే ప్రిన్సిపల్ని వీటికి ఎక్స్టెండ్ చేయడానికి గ్యారంటీ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇతర దేశాల నుంచి వచ్చిన హిందువులకు మాత్రమే ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తాము, నాన్ హిందూస్కి ఇవ్వము అని ఆల్రెడీ అమెండ్మెంట్ చేసేశారు. అలానే రేపు పొద్దున ఏదైనా ఉత్తరాఖండ్ రాష్ట్రమో, గుజరాత్ రాష్ట్రమో, ఉత్తరప్రదేశ్లోనో కేవలం హిందువులకు మాత్రమే ఇది ఇస్తాము, ఈ ఇన్సెంటివ్ ముస్లిమ్స్కి వాళ్ళకి ఇవ్వము అంటే ఎంత అలజడి దేశంలో వస్తుంది. ఇంకా ఒక అడుగు ముందుకు పోతే, ఇంకా ఎవరో మెంటల్ మహారాజు కనుక ముఖ్యమంత్రి అయితే అక్కడ ఒక చాట ఈ కులం వాడికే ఇస్తాము అని అంటే ఇంకా ఎంత అల్లరవుతుంది. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈ గనక స్ప్రెడ్ అయితే క్యాన్సర్ లాగా దేశం అంతా కూడా అల్లకల్లోలం అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ కూడా రీసెంట్గా వచ్చిన డేటా, నిన్న మొన్న అన్ని పేపర్లో వచ్చింది, చాలామంది చదివే ఉంటారు. ముస్లిమ్స్ది 2019-2021 టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.36. చాలామంది ముస్లిమ్స్ కని పడేస్తున్నారని సోషల్ మీడియాలో గోల చేస్తుంటారు. వాళ్ళు ఏం పడేయటల్లా, చక్కగా పెంచుకుంటున్నారు. థ్యాంక్స్ టు మిస్టర్ రాజశేఖర్ రెడ్డి, who has given lot of incentives in the state for uplifting the welfare of the Muslims, either in terms of education or in terms of employment, which has helped them to catapult to higher positions in Andhra Pradesh. I am in educational line for the past 52 years. 52 ఏళ్ళుగా నేను ఎడ్యుకేషన్లో ఉన్నాను, హైయర్ ఎడ్యుకేషన్లో. I have been observing the trends in higher education in the state. And after 2004, 2006-2007 తర్వాత ఎంతోమంది ముస్లిమ్స్ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు. ఇది ఒక మిస్నామర్. ముస్లిమ్స్ చదువుకోరు, ముస్లిమ్స్ కనిపడేస్తుంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. నమ్మకండి సోషల్ మీడియాలో. 2.36 టోటల్ ఫర్టిలిటీ రేట్. హిందూస్ది 1.94, అంటే ఇద్దరు. వాళ్ళది 2.4 అయితే హిందూస్ది 2, క్రిస్టియన్స్ది 1.9. అంటే ఆల్మోస్ట్ అందరూ సమానంగానే ఉన్నాం. ముస్లిమ్స్ ఎక్కువ మంది కనేస్తున్నారు, హిందువులు తక్కువ మంది కంటున్నారు. ఇదంతా కూడా అబద్ధం. ఎక్కువ మంది, ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పారు, ఎవరు కొంటున్నారంటే తెలియక కొంటున్నారు. ఇంకా నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే మాట నమ్మిన వాళ్ళు పోస్తూ ఉన్నారు. అక్కడ బొమ్మ ఉంది, మంచి బొమ్మ ఉంది. సోమ మంగళ బుధ గురు శుక్రాసని ఆది, వీడికి పేరేది, వాడికి పుట్టేవాడికి చోటేది. ఎప్పుడు తాత మనవుల్లో పాట ఇది.
కరెక్ట్గా ఆ నెంబర్ సరిపోయింది, ఎక్కేసిందా వచ్చినప్పుడు నేను. ఇవాళ ఇంతమంది పుడితే ఎక్కడ పెంచుతారు, ఎక్కడ చదివిస్తాము? మేమందరం చదువుకున్నప్పుడు మాకు కనీసం చెప్పులు కూడా లేవు, నిక్కరేసి వదిలేవాళ్ళు రోడ్డు మీదకి, చెప్పులు ఏమని తిరిగేవాళ్ళు. నేను ఎప్పుడో 9 ఏళ్ళు వచ్చాక చెప్పులు కొనుక్కున్నాను. ఇవాళ మా తమ్ముడు మనవాడికి 6 జతలు ఉన్నాయి వాడికి చెప్పులు. నాకు చెప్పులు 8 ఏళ్ళు వచ్చింది దాకా. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. మనం అందరం దీన్ని ప్రతిఘటించాలని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు.